అందరికీ నమస్కారం. ఈరోజు ఉదయం ఒక గ్రూప్లో నేను ఒక మెసేజ్ చూడటం జరిగింది. ఒక అరక్షణం అవును, ఇందులో చాలా నిజం ఉంది అని అనిపించింది. సరే, ఎంతవరకు మనం ఆచరించాము అని రకరకాల కామెంట్స్ రావచ్చు ఇది నేను చదివిన తర్వాత. కానీ చాలా ఆలోచింపచేసింది మిత్రులు రాసిన ఈ వ్యాసం అని నాకు అనిపించి, సమాజంలో మార్పు ఒక క్షణంలో రాదు, అయినప్పటికీ ఒక మంచి మార్పు కోసం ఒక మంచి వ్యక్తి రాసిన వ్యాసాన్ని, అది ఎవరు రాశారో నాకు తెలియదు, ఆయన పేరు రాయలే అక్కడ, ఆ వ్యాసాన్ని 10 మందితో పంచుకోవటం కనీస బాధ్యతగా నాకు అనిపించింది ఒక ప్రజాప్రతినిధిగా. సో దాన్ని నేను చదివి వినిపిస్తా. ఆచరించాలి, ఆచరిస్తే అందరూ ఆచరిస్తే మంచిదే, బట్ చదివి వినిపించడం నా కనీస బాధ్యతగా నేను భావించి ఇప్పుడు చదివి వినిపిస్తా. టైటిల్: నీకు గొయ్య నాకు నెయ్యి. ఓటేయాలంటే నాకేంటి అని ప్రజలు అడుగుతారు. ఒక్కో ఓటుకు 1000 ఇవ్వాలి. 1000 కావచ్చు, 2000 కావచ్చు. బీద సాదా కాదు, చదువుకోనోళ్ళు, డబ్బున్నోళ్ళు, ఆఖరికి ప్రభుత్వ టీచర్స్ కూడా పట్టభద్రుల టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో డబ్బు తీసుకొని ఓటు వేస్తున్నారు. రాజకీయ నాయకుడు దీన్ని పెట్టుబడిగా చూస్తాడు. గెలిచాక ఇంతకు ఇంత వసూలు చేసుకోవాలనుకుంటాడు. గెలిచినోడు పోలీస్, రవాణా, ప్రజారోగ్యం, రెవెన్యూ, ఫైనాన్స్, పన్నులు, సంక్షేమం, ఇలా అన్ని శాఖల్లో అధికారుల నుంచి నెలకు ఇంత అని వసూలు చేసుకుంటాడు. పోస్టింగ్ కోసం ఇంత, అటుపై నెలకు ఇంత అని రాజకీయ నాయకుడికి చెల్లించాల్సిన అధికారి నిజాయితీ పాలన ఎలా సాగించగలడు? లంచాలు. నీది హోటల్, కుక్క మాంసం కాకపోతే గాడిద మాంసం వాడుకో. నువ్వుల నూనె అనేమీ లేదు, గొడ్డు చర్మం కాల్చి తీసిన కొవ్వు నూనెను కూడా వాడుకో. నాకు నెలకు ఎంత ఇవ్వాల్సిందే. డొల్లా, డొక్కు, బస్సు, లారీ అయితే పర్వాలేదు, ఓవర్లోడింగ్ అయితే నాకేంటి? నాకు డబ్బిస్తే చాలు. ఇది కాకుండా ఇసుక, కంకర, మట్టి, మశానం, పేకాట, ఎన్ని మార్గాలుంటే అన్నీ. వాడేమైనా ప్రజాసేవ చేస్తున్నాడా? కోట్లు ఖర్చు పెట్టి గెలిచినోడు డబ్బులు వసూలు చేసుకోవద్దా? మంచి పనులు చేస్తే జనాలు ఓట్లు వేస్తారా? ఈసారి ఎన్నికల్లో పెట్టుబడి కోసం మళ్ళీ డబ్బులు కావాలి కదా. డబ్బు తీసుకొని ఓట్లు వేసిన వారికి రాజకీయ నాయకుడిని ప్రశ్నించే హక్కు ఉంటుందా? ప్రజాస్వామ్యంలో ఆత్మహత్య చేసుకోవాలనే పార్టీ ఉంటుందా? వస్తుందా? ఈ పార్టీ ఆ పార్టీ అనేమీ లేదు, గెలిపే ముఖ్యం. సంక్షేమం పేరుతో అప్పులు చేసి ప్రజల ఆస్తులు అమ్మి పథకాలు, కాలం గడిచే కొద్దీ సరికొత్త పథకాలు, పాత అప్పులు తీర్చాలి, కొత్త పథకాలు అమలు చేయాలి. ఎలా? రోడ్డుపై గుంతల డబ్బులు లేవు. స్టూడెంట్స్ ఫీజు రీయింబర్స్మెంట్ డబ్బులు లేవు. అగ్నిమాపక శాఖకు పరికరాలు కొనుగోలు చేయాలా? డబ్బులు లేవు. రవాణా శాఖ సక్రమంగా పనిచేయాలి అంటే ఇవ్వాల్సిన నిధుల డబ్బు ఇల్లే. పోస్టుల భర్తీనా? డబ్బులు లేవు, ఫైనాన్స్ వాళ్ళు ఒప్పుకోలేదు. సంక్షేమ హాస్టల్స్, స్టూడెంట్స్ ఒక్కరికి రోజుకు 3 రూపాయలు ఇస్తాం, అది కూడా 3 ఏళ్ల తర్వాత. 3 రూపాయలతో వారికి 3 పూట్ల భోజనం రావాలి. కుళ్ళిన భోజనం తిని ఎలుకలు కుట్టి పిల్లలు చనిపోతున్నారా? ఏదో చేయండి, డబ్బులు మాత్రం అడగండి. కాంట్రాక్టర్కి పాత బిల్లులా? డబ్బులు లేవు. డొల్లా డొక్క ప్రభుత్వ వ్యవస్థలో 5 పోస్టులలో 4 ఖాళీ. ఒక్కడే ఆ పని చేయాలి.
చెడ్డీ వేసుకోవడానికి కూడా సమయం లేదు అని జిల్లా ఎస్పీ బాధపడే స్థాయికి పని ఒత్తిడి. చెయ్యాలంటే డబ్బులు ఉండవు. వ్యవస్థల్ని బాగు చేస్తే ఓట్లు పడతాయా? గెలిచిన రోజు నుంచి తిరిగి గెలవటానికి రాజకీయం. పరిపాలన సజావుగా చేయాలంటే కఠిన నిర్ణయాలు తీసుకోవాలి. తీసుకుంటే ఓట్లు పోతాయి. తన రాజకీయ భవిష్యత్తును పణంగా పెట్టి జనాల్ని మందలించి వ్యవస్థల్ని బాగు చేసే నాయకుడు ఉంటాడా? భవిష్యత్తులో అయినా పుడతాడా? 60 ఏళ్లలో జనాభా 3 రెట్లు అయింది. జనాల్లో వేలం వెర్రి మరీ పెరిగింది. ఏదైనా ఒక ఈవెంట్, అది సినిమా విడుదల కావచ్చు, మతపరమైన ఉత్సవం కావచ్చు, పెద్ద ఎత్తున ప్రజలు వస్తారు. అందరూ ఉన్నప్పుడే మనం వెళ్ళాలి. రేపన్నది రాదు, లేదు, ఈరోజే అయిపోవాలి. రద్దీ ఉన్నప్పుడు కనీసం వెనక్కి తిరిగి పోరు. నేనంటే నేనని తోపులాట, ప్రాణ నష్టం. విలన్ ఎవరు? జనాల, అధికారుల, నాయకుల? తిలా పాపం తలా పిడికాడు. నెక్లెస్ రోడ్ 1,00,000 మంది పడతారు. మా ఈవెంట్కి ఈడ్చి కొడితే 7,000 కూడా రాకపోవచ్చు. దీనికోసం వారం నుంచి ప్లానింగ్. మొత్తం 500 మంది స్టాఫ్. ఎవరెవరు ఎక్కడ ఉండాలి, వాహనాలు ఎక్కడ పార్కింగ్ చేయాలి, టీషర్ట్స్ ఎక్కడెక్కడ ఇవ్వాలి, ఎవరికి ఇవ్వాలి, దారిలో నీరు, రోడ్డులో వాహనాలు వస్తుంటే వాటి నుంచి రక్షణ. ఇలా లోతుగా ప్లానింగ్. చిన్న ఈవెంట్కే ఇంత చేయాల్సి వస్తే జిల్లా కలెక్టర్, ఎస్పీ వైపు నుంచి ఆలోచించండి. ఎన్ని పనులు, ఎంత ఒత్తిడి. స్లీపర్ బస్సు, గుడి, కంకర లారీ. ఒకదాన్ని మర్చిపోయేలా ఇంకో ఘటన. అంటే నిన్నటి ఇన్సిడెంట్స్ కూడా కలిపి ఈ రచయిత తన ఆవేదనను వెల్లగట్టాడు. వ్యవస్థల్ని నాశనం చేసుకొని ఇప్పుడు కుయ్యో మొర్రో అని సోషల్ మీడియాలో చర్చించుకుంటే లాభం ఏమిటి? కారులో తిరిగేవాడికి కూడా పథకాల పేరుతో డబ్బులేంటి? సంక్షేమం అవసరమే, కానీ అప్పులు చేసి డిపార్ట్మెంట్స్ దగ్గర డబ్బులు లేకుండా చేసి కాదు కదా. ఈ వ్యవస్థల్ని రక్షించడానికి ఎప్పటికైనా నాయకుడు పుట్టకపోతాడా? పుట్టినా ప్రజలు ఎదగనివ్వరు. ప్రజాస్వామ్యమే మన పాలిట శాపం. ఎన్నికలు యమపాసం. నేను గత ఎన్నికల ఫలితాలు ఖచ్చితంగా అంచనా వేసి పోలింగ్ నాడే ఫేస్బుక్లో పోస్ట్ చేశాను. మీరు చూశారు. ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో గెలుపు ఎవరిది అని చాలామంది మెసెంజర్లు అడుగుతున్నారు. గెలుపు ఎవరిదో కానీ ఓటమి మటుకు ఖచ్చితంగా ప్రజలది. ప్రతి ఎన్నికల్లో ప్రజలు ఓడిపోతారు. కాలం గడిచే కొద్దీ మరింత దారుణంగా ఓడతారు. ఉచితాలు అనే స్టెరాయిడ్కు ప్రజల్ని అలవాటు చేసి ఐసీయూలో పడుకోబెట్టి నాయకులు గెలుస్తారు. ఈ రాయి ఏ రాయి అయితేనేమి పళ్ళు ఓడగొట్టుకోవడానికి ప్రజలే మారాలి. ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుండా మనలో మార్పు రావాలి. కులం మతం చూడకుండా రాజకీయాల్ని చూసే స్థాయికి మనం ఎదగాలి. ఓటుకి డబ్బిస్తున్న వారిని, తీసుకుంటున్న వారిని పట్టివ్వాలి. ఒక్కో మీడియా ఏదో పార్టీకి అమ్ముడు పోయింది. సారీ. యూట్యూబ్ ఛానల్స్ అయితే సరే. ఆరోగ్యకరమైన చర్చ సోషల్ మీడియాలోనే జరగాలి. మంచి గెలవాలి, చెడు చావాలి. లేకపోతే మనం ఉండం. విమానంలోనో, స్లీపర్ బస్సులోనో, రోడ్డుపై కారులోనో ఎక్కడో పోతాం. గాలిలో పెట్టిన దీపం అయిపోతాం. ఇది భలే వివరణాత్మకంగా రాశారు. నేను ఎవరిని విమర్శించట్లా. వ్యవస్థ ఈ రచయిత రాసింది 100% నిజము అని నేను ఎండార్స్ చేయలేను, కానీ అబద్ధం అయితే కాదు అన్నదే మనం గ్రహించాలి. ఖచ్చితంగా చాలా పాయింట్లు వాస్తవాలే. ఎన్నికలంటే మరి 1000 రూపాయలు ఒకవేళ ఎన్నికల్లో ఇస్తే రోజుకి మరి కనీసం ఒక 51 పైసా ఎంతో అప్రాక్సిమేట్గా 51 పైసా వస్తుంది.
అంటే పామర భాషలో చెప్పుకోవాలి అంటే గంట చుట్ట కాదు కదా, సింగిల్ కరీం బీడీ కూడా రాదు. దానికి ఓటరు అమ్ముడుపోకూడదు అంటే అందరూ అమ్ముడుపోతున్నారని నేను అంటలా, అందరూ కొంటున్నారని అంటలా, కానీ ఎన్నో చోట్ల అది నిజం అన్నది నిజం. ఆ కరీం బీడీకి కూడా ఉపయోగపడని ఆ అమౌంట్ కోసం నైతిక హక్కు రాజకీయ నాయకుడిని చొక్కా పట్టుకొని నిలదీసే నైతిక హక్కుని ప్రజలు ఖచ్చితంగా కోల్పోతున్నారు. ఇది నిజం. మనం ఎంతో అభివృద్ధి చెందాం అనుకుంటాం, నార్త్ ఇండియా వాళ్ళు అండర్ డెవలప్డ్ అనుకుంటాం, యూపీ బీహార్లో ఈ జాడ్యం లేదు. సదర్న్ స్టేట్స్లోనే మరి ఈ జాడ్యం ఉన్నదన్నదే నిజం. ఎంతో కష్టపడుతున్నాం. ఇప్పుడు నాయకులు ఎన్నో ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొస్తున్నారు. సుమారు 10 లక్షల కోట్లు రేపు రాబోయే రోజుల్లోనే తీసుకొస్తున్నారు. చాలా కష్టపడుతున్నారు. కానీ ఈ హక్కు ఎప్పుడైనా ఏ నాయకుడైనా సరిగ్గా పనిచేయట్లేదు, లేదు అవినీతి ఎక్కువైపోయింది, రకరకాల దందాలు, ఈ రచయిత చెప్పినట్టు మన సమాజంలోనూ ఒక వ్యక్తే చెప్పిన ఈ మాటలు ఎన్నో చోట్ల నిజం కావచ్చు, అన్ని చోట్ల కాకపోవచ్చు. ఆ నిజమైన చోట ఎవరైనా ప్రశ్నించగలరా? ఆ ప్రశ్నించే హక్కు మనకు ఉండాలి అంటే సరే, ఎన్నికలు ఎప్పుడో 3.5 సంవత్సరాల తర్వాత వస్తాయి, ఈ రాజుగారి ఇంట్లో సోదు మొదలెట్టాడు అని ఎవరైనా భావిస్తే భావించవచ్చు. కానీ నేను సమాజం పట్ల, వ్యవస్థ పట్ల ఆవేదన చెందుతున్న ఒక వ్యక్తి ఆవేదనని ఆయనకి మద్దతుగా 10 మందితో పంచుకోవటం నా బాధ్యతగా భావించి, దగ్గరలో ఎన్నికలు లేకపోయినప్పటికీ కూడా ప్రజల్లో మార్పు ఓవర్ నైట్ రాదు. ఆలోచించండి, మీరే ఆలోచించండి. రోడ్లు అవసరం, మంచి హాస్పిటల్స్ అవసరం, మంచి పాఠశాలలు అత్యున్నత స్థాయి. అందరూ ప్రైవేట్ పాఠశాలలో ఎందుకు చదువుకోవాలి? అమెరికా లాంటి దేశాల్లో గొప్ప గొప్ప బిల్ క్లింటన్ లాంటి వాళ్ళ పిల్లలు కూడా ఆ ఏరియాలో ఉన్న పాఠశాలలోనే చదువుకుంటారు. అన్నీ అద్భుతంగా ఉంటాయి. మనకేం తక్కువ? ఎందుకు చేయలేం? సో మంచి పాఠశాలలు కావాలి, మంచి ఆసుపత్రులు కావాలి, ఉచితంగా వైద్యం కావాలి, ఉచితంగా చదువులు రావాలి. ఇవన్నీ కూడా సంక్షేమంలో భాగమే. మళ్ళీ అండర్లైన్ చేసి చెప్తున్నా, ఎందుకంటే సోషల్ మీడియాలో ఆ కింద కామెంట్లు కొట్టేవాళ్ళు చాలా భయంకరంగా కొడతారు, దారుణంగా కొడతారు. వాళ్ళందరికీ చెప్తున్నా, ఒక సామాజిక స్పృహ కలిగిన ఒక వ్యక్తి ఆవేదనని నేను 10 మందితో పంచుకుంటున్నాను. మార్పు నిదానంగా వస్తుంది. ఆ మార్పులో కనీసం మనం భాగస్వాములు అవుదాం అనే ఒక చిన్న ఆలోచన మీలో వచ్చిన, ఇది రాసిన ఆ వ్యక్తికి అది మనం సరైన బహుమతిగా మనం భావించాలి. నమస్కారం.